హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అను కందాలైజ్. నేను క్విక్గా, ఈజీగా, హెల్దీగా ఉండే పెప్పర్ సూప్ చూపించబోతున్నాను. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. ఇక్కడ ఒక కుక్కర్ ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసాను. అండ్ దెన్ క్రష్ చేసుకున్న గార్లిక్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చిదనం పోయేంత వరకు. ఆ తర్వాత ఇక్కడ 1 గ్రీన్ చిల్లీ అండ్ ఒక ఆనియన్ చాప్ చేసుకున్నది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అవి కూడా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్ రెడ్ లెంటిల్స్ ఉంటాయి కదా, 1 కప్ రెడ్ లెంటిల్స్ని వాష్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు నేను ఇది యాడ్ చేస్తున్నాను. చేసేసి అదొక ఫ్యూ సెకండ్స్ అలా ఫ్రై చేసుకోండి, అప్పుడు టేస్ట్ అనేది సూప్ బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడ నేను 1 కప్ బెల్ పెప్పర్స్ ఉంటాయి కదా, మిక్స్డ్ బెల్ పెప్పర్స్ తీసుకున్నాను. సో అవి కూడా యాడ్ చేసేసి మళ్ళీ చక్కగా కలిపేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడు బాగుంటుంది సూపు. తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేశాక ఇక్కడ మీకు సూపర్ మార్కెట్లో వెజిటేబుల్ స్టాక్ అని దొరుకుతుంది, అది యాడ్ చేసుకోండి. అది యాడ్ చేస్తేనే ఈ సూప్కి అనేది టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో అది వేసేసి దట్స్ ఇట్. అది ఉడుకుతుండగా ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ప్రెషర్ అంతా పోయింది, ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నాను. సో చూస్తున్నారు కదా, చక్కగా పప్పు అండ్ పెప్పర్స్ ఉడికిపోయాయి. ఇప్పుడు మనము ఒకసారి స్టవ్ వెలిగించి గరిటెతో చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ అనేది సరిపోకపోతే మీరు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ వెజిటేబుల్ స్టాక్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. సో మీకు మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కొద్దిగా నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను, అది కూడా వేసేసి ఒక్క 1 మినిట్ ఉడికించుకుంటే దట్స్ ఇట్. మన వేడి వేడి పెప్పర్ సూప్ అనేది రెడీ అయిపోయినట్టే. సో దీన్ని మీరు అలా డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేకపోతే బ్రెడ్తో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.